హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, లైక్ చేయడం వల్ల నాకు మంచిగా మోటివేషన్ వస్తుంది, కొత్త కొత్త వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. అంటే కమింగ్ వీడియోస్లో మంచి గార్డెనింగ్ రిలేటెడ్ కంటెంట్ పెడతాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోలో అయితే మా ఇంట్లో కాసిన పచ్చి టమాటాలతో పచ్చడి చూపిస్తాను. రోటి పచ్చడి చాలా బాగుంటుంది. కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ పచ్చి టమాటోస్ హార్వెస్టెడ్ వీడియో కూడా పెట్టాను ఛానల్లో. ఎవరైనా చూడకుంటే చూడండి, మంచి సైజ్ వచ్చినాయి హార్వెస్టింగ్ కూడా. ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి పచ్చి టమాటాలు, మీ స్పైస్ లెవెల్ బట్టి పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి అండ్ కొంచెం చింతపండు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇంకా ఆయిల్ యూజ్ చేస్తాం, మనం పోపు పెట్టడం అలా ఏం చేయము. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మీ స్పైస్ లెవెల్ బట్టి చిల్లీస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు హార్వెస్ట్ చేసిన పచ్చి టమాటోస్ని మంచిగా వాష్ చేసేసుకొని పైన అవి తీసేసుకొని ఇలా కట్ చేసుకోండి 4 పీసెస్ లాగా. అండ్ ఈ టొమాటో వెరైటీ పచ్చళ్ళకి బాగా యూజ్ ఉంటుంది. దీంట్లో సీడ్స్ ఎక్కువ ఉండవు, ఎక్కువ పల్ప్ అంటే కండ ఎక్కువ ఉంటుంది, తోలు కూడా పల్సగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ వెరైటీ టమాటో. అండ్ ఈ టమాటోస్ హార్వెస్ట్ చేసింటే 1.5 kgs వచ్చాయి, ఇంకా ఉన్నాయి. అండ్ ఇదైతే పెద్ద టమాటో, చూడండి పుచ్చు అనేదే లేదు అసలు, చాలా మంచిగా వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుంది, సీడ్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ వెరైటీకి, పల్ప్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి వెజిటేబుల్స్ గ్రో చేసుకోండి. మనం ఎక్కువ టమాటో సీడ్స్ కూడా ఎక్కువ తీసుకోకూడదు, హెల్త్కి మంచిది కాదు. సో ఇలా టమాటోస్ అన్ని వాష్ చేసేసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చిల్లీస్ రోస్ట్ అవుతున్నాగా ఈ టమాటోస్ కూడా కట్ చేసుకోండి, యాడ్ చేసుకొని మంచిగా ఆయిల్లో మనం రోస్ట్ చేసుకోవాలి లిడ్ పెట్టేసుకొని. కట్ చేసుకున్న టమాటోస్ యాడ్ చేశాక మిక్స్ చేసుకోకుండా లిడ్ పెట్టేసుకోండి. ఒక 2 minutes కుక్ చేసుకున్నాక 2 minutes తర్వాత చెక్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసేసుకున్నాక మరి ఒకసారి లిడ్ పెట్టేసుకొని ఒక 3 minutes కుక్ చేసుకుంటే ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇక్కడ పచ్చిమిరపకాయలు మంచిగా రోస్ట్ అయినాయి అండ్ టమాటోస్ కూడా మంచిగా కుక్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి చాలా మంచిగా కుక్ అయిపోయింది టమాటో కూడా. ఇలా టమాటోస్ పచ్చిమిర్చి బాగా కుక్ అయిపోయినాక ఈ స్టేజ్లో కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. ఇక్కడ 1/2 lemon సైజ్ అంత చింతపండు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు యాడ్ చేసిన పచ్చిమిర్చి కారం ఉంటే కొంచెం చింతపండు ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మేము యాడ్ చేసుకున్నవి మైల్డ్గానే ఉంటుంది స్పైసీనెస్, సో కొంచెం యాడ్ చేసుకున్నాం చింతపండు కూడా యాడ్ చేసుకున్నాక ఇంకో 1 minute కుక్ చేసుకుంటే ఇవి మంచిగా రోస్ట్ అయిపోతాయి. మనం ఎప్పుడు పచ్చళ్ళు ప్రిపేర్ చేసినా ఇలా రోస్ట్ చేసుకునేటప్పుడు చింతపండు ఫస్ట్ యాడ్ చేయకండి, ఇది యాడ్ చేయడం వల్ల అడుగు అంటిపోతుంది. సో ఫైనల్గా అదంతా కుక్ అయిపోయినాక ఒక 1 minute ఆఫ్ చేస్తాము స్టవ్ అన్నప్పుడు యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. ఇవన్నీ బాగా రోస్ట్ అయ్యాక మంచిగా చల్లగా అయిపోయాక, నేనైతే ఇది రోటి పచ్చడి కాబట్టి రోట్లో చేస్తున్నా, మీరైతే మిక్సీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. రోలు బాగా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు చిల్లీస్ యాడ్ చేసుకోండి, రోస్ట్ చేసుకోండి ఇవి. అండ్ చింతపండు కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా మెదిగే వరకు దంచుకోండి. అండ్ ఇందులోనే వెల్లుల్లి యాడ్ చేసుకుంటాము అండ్ రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా ఇవి మెత్తగా అయ్యే వరకు దంచుకోండి. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఇప్పుడు మంచిగా ఇవన్నీ బాగా మెదిగే వరకు దంచుకోండి. పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి ఇవన్నీ బాగా ఇలా మెదిగినాక ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకొని బాగా దంచుకోండి. ఇవి కూడా బాగా మెత్తగా అవ్వాలి.
పచ్చడి మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు. మిక్సీలో అయితే ఫస్ట్ మిక్సీ జార్‌లో ఈ చిల్లీస్, చింతపండు అండ్ వెల్లుల్లి యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని బాగా అవన్నీ గ్రైండ్ అయినాక ఈ రోస్ట్ చేసుకున్న టమాటోస్ యాడ్ చేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకొని ఫైనల్‌గా ఇలా పచ్చి ఆనియన్స్ యాడ్ చేసుకుంటే అది కూడా రెడీ అయిపోయినట్టే మిక్సీలో కూడా. ఇప్పుడు రోట్లో అయితే ఇదంతా మంచిగా మనం టమాటోస్ యాడ్ చేసాం కదా! అవన్నీ బాగా మెదిగిపోయినాక లాస్ట్‌లో ఒక ఆనియన్ ఇలా చిన్నగా చాప్ చేసుకొని అది యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ దంచుకోండి అంతే. మనం ఏ రోటి పచ్చడి చేసుకున్నా చాలా బావుంటది కంపేర్ టు మనం మిక్సీ. సో, మీ ఇంట్లో ఇన్‌కేస్ ఇలా రోల్ ఉంటే ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే చెప్పలేము. చాలా బావుంటది. ఇలా 1 మినిట్ దంచుకున్నాక ఇది ఇంక సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోండి. చూస్తే ఈ కన్సిస్టెన్సీ రావాలి. మేమైతే ఈ పచ్చడి ఎక్కువ రాగి ముద్దలేకి, రైస్ అండ్ దోసల్లోకి కూడా చాలా బావుంటుంది ఈ పచ్చడి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అండ్ ఇదే పచ్చడి మీరు మాగిన టమాటోస్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. అది కూడా బావుంటుంది. పచ్చి టమాటో ఫ్లేవర్ ఒక రకంగా ఉంటుంది. మన మాగిన టమాటోస్ ఒక రకంగా ఉంటుంది. అంతే గైస్, కమ్మగా ఎంతో రుచిగా ఉండే పచ్చి టమాటో రోటి పచ్చడి రెడీ. చాలా అంటే చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఇన్‌కేస్ ఇలా ట్రై చేయకుంటే. వేడి వేడి రాగి ముద్దలో నెయ్యి యాడ్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి యాడ్ చేసుకొని తినండి. హెవెన్ అంతే. చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.